ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది మీ కష్టాల గురించి సమస్యల గురించి కామెంట్స్లో పెట్టుకుంటున్నారు కదండి. ఒక్కసారి నేను చెప్పిన గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలు ఏమిటో ఆ గురువుగారికి చెప్పుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కష్టాలకి మీ సమస్యలకి మంచి పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం వచ్చేలా చేస్తారండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, తొందరపడి ఈ మాటలను తోసివేయవద్దు. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు కోరింది నీ దోసిట్లో పడబోతుంది. ఇలా చెప్పటం 5వసారి తల్లి. ఈసారైనా విని ఆ అదృష్టాన్ని అందుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ప్రతిసారి కూడా నేను చెప్పేది వినకుండా తొందరపడి మానివేస్తున్నావు, దాన్ని పాటించకుండా ఉంటున్నావు. ఈసారి మాత్రం నేను చెప్పేది తప్పకుండా విను. నీకు ఎన్నోసార్లు, కనీసం 5 సార్లైనా నీకు చెప్పి ఉంటాను, తొందరపడి నా మాట అశ్రద్ధ చేయవద్దు తల్లి అని. నీ కష్టాలన్నీ తీరిపోయి నువ్వు కోరింది నీ దోసెట్లో పెట్టే రోజైతే వచ్చేసిందమ్మా. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషం అనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను. ఆనందం అనే పువ్వుబంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను. ఇక నీ కష్టాలు తీరినట్టేనమ్మా. నువ్వు దేనికైతే బాధపడుతున్నావో, డబ్బు కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల వివాహం కోసం, ఏదైనా సరేనమ్మా, తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. రోజులు ఏమైంది బాబా, ఇన్ని రోజులు కూడా నిన్నే ప్రార్థించాను, కానీ ఇన్ని రోజులు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, ఇన్ని రోజులు నా కోరిక నెరవేరకుండా ఎందుకు చేశావు అనే ప్రశ్న నీలో ఉంది కదా తల్లి. దానికి సమాధానం చెబుతున్నానమ్మా. ఏదైనా సరే దానికి సరైన సమాధానం రావాలి తల్లి. నీ సమయం అనేది వచ్చినప్పుడే ఆ కాలానికి తెలుసు. ఆ కాలం తప్పకుండా ఆ సరైన సమయం నీ దగ్గరికి తీసుకుని వస్తుంది తల్లి. నీకు కావలసింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది. నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచే నీకు అన్నీ మంచి కాలంగా మారుతుంది. దానికి ముందు నీ దగ్గరికి చేరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ నీ సాయి తండ్రికి తెలుసమ్మా. అలాగే విధికి కూడా తెలుసమ్మా. అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు, చేరకూడదు అనేది ఏమీ లేదు. కానీ నీ ఆరాటం అలా ఉంటుంది. సరేలే తల్లి, ఎప్పుడైనా ఇది గుర్తుంచుకో. ఎదురుచూపులో ఉన్న ఆనందం వచ్చేసిన తర్వాత దాని విలువ అనేది తగ్గిపోతుంది. వస్తువైనా ఏదైనా విషయమైనా సరే అది దక్కించుకోవాలి అని ఎంతో ఆరాటపడతావు. కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే, కానీ అది నీ సొంతం అయినప్పుడు దాని విలువ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంకొంచెం ఎదురు చూపుతూ, ఇంకొంచెం నువ్వు ఆశ పెట్టుకుని దక్కించుకున్నప్పుడు దానిని ఎంతో పవిత్రంగా భద్రంగా చూసుకుంటావు. అప్పుడే దాని విలువ అనేది నీకు తెలుస్తుందమ్మా. అందుకే ఆలస్యంగా వచ్చేది శాశ్వతంగా ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది, అలాగే సంతోషాన్ని ఇస్తుంది అని నేను చెబుతూనే ఉంటాను కదమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఉండుంటావు, కానీ ఇక మీదట అంతా ఎత్తుకే తల్లి. దిగటం అనేదే ఉండదు. ఏదైనా సరే నీకు చేరే కాలం వచ్చింది అని చెప్పాను కదమ్మా. కాబట్టి ఇక మీదట పైకి ఎక్కుతూనే ఉంటావు. నువ్వు ఏది తాకినా సరే అది విజయవంతం అవుతుంది. నువ్వు ఏమి కోరినా సరే అది నీ వద్దకు చేరుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది మంచిగా అభివృద్ధి చెందుతుంది తల్లి. కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా.
ఎన్నో పనులు చెయ్యాలి. సంపాదన కోసం ఎంతో ఆరాటపడుతున్నావు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా! ఏదో ఒకటి చెయ్యి. నీ మనసులో ఏదైతే ఉందో దానిని తప్పకుండా ఆరంభించు. నేను చేయగలనా, ఎవరు నాకు సహాయపడతారు అనే ఆలోచనే పెట్టుకోవద్దమ్మా. ఎందువల్ల అంటే వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దానిని ఖచ్చితంగా ప్రారంభించు. నీకు ఎవరు తోడుండలేదే అని దిగులే వద్దు. ఎవరు తోడున్నా లేకున్నా నీ సాయి తండ్రి నీ వెంటే ఉండి నీకు మనోధైర్యాన్ని ఇస్తాను. అభివృద్ధి కోసం నువ్వు వేసే అడుగులు ముందు అడుగు నేనే వేస్తానమ్మా. ఈ అడుగుకు ముందు నా అడుగు ఉంటుంది. నీకున్న అడ్డంకులన్నీ తొలగించి అభివృద్ధి వైపుకి దారి చూపిస్తానమ్మా నేను. కాబట్టి ఎవరు తోడున్నా లేకున్నా నీ బాబా తండ్రి నీతో ఉంటాను అని ప్రమాణకం చేస్తున్నాను కదా. కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అది సాధిస్తావు. నువ్వు ఏది మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావో అది మొదలుపెట్టు. తప్పకుండా అందులో విజయం పొందుతావు తల్లి. ఏదైనా సరే ప్రయత్నం అనేదే కదా మొదటి మెట్టు. ఆ మెట్టు మీద అడుగు పెట్టినప్పుడే తర్వాత మెట్టుకి ఎక్కగలవు. కాబట్టి ప్రయత్నం అనేది ఆపవద్దు. తక్కువ మొత్తంలోనే ఆరంభించమ్మా. కాబట్టి లాభాల వైపు ఎలా వెళ్ళాలో అన్నది క్షుణ్ణంగా ఆలోచించి అభివృద్ధికి ప్రణాళికలు వేసుకో తల్లి. నీ జీవితాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలో అన్నది నీకు తెలిసినంతగా మరెవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనే అవగాహనంతా కూడా నీకే ఉంటుంది. ఈ రోజులు జరిగిపోయిన దానికి, నువ్వు పడ్డ కష్టాలకి, అవమానాలకి, కన్నీటికి ఏది కారణం అని ఆలోచిస్తూ ఉండవద్దు. ఇక మీదట నా జీవితం బాగుంటుంది, నేను తీర్చిదిద్దుకోగలను అనే ధైర్యం నీలో ఉండాలమ్మా. కాబట్టి నలుగురికి దారి చూపించేలా ఉండాలి. నువ్వు నలుగురికి పెట్టే చేలానే ఉండు. నువ్వు ప్రయత్నం మాత్రమే చేయి తల్లి. దానికి తగ్గ విజయం అనేది నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా కదా. నువ్వు ఏ పనైతే ఆరంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు. ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఏదైనా సరే ప్రయత్నించి చూడమ్మా. పోతే ఏముంది, అనుభవం. గెలిస్తే విజయమే కదా. జీవితంలో విజయం వైపు అడుగులు వేయాలి అనే తాపత్రయం నీకు ఉంది. కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నేను చూపే బాటలో నడువు బిడ్డ. ఇదే నీ సాయి తండ్రి ఆశీర్వాదమమ్మా. దేనికి భయపడకు, ఎవ్వరికీ భయపడకు. నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దాన్ని నిశ్చయంగా ఆరంభించు. నీ వెంటే ఉంటుందమ్మా. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదా. నీ సాయి తండ్రి నీతో ఉండగా ఇంక దిగులు, భయము ఎందుకమ్మా. సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, విన్నారు కదండి మన బాబాగారి సందేశం. మరి మన బాబాగారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.